ఈరోజైతే సిఎస్ఎస్ గురించి తెలుసుకుంటున్నాం. ఈ వీడియో చూసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఈ వీడియో చివరిదాకా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అనేది చేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే సిఎస్ఎస్ ఇంట్రడక్షన్ అనమాట. సిఎస్ఎస్ అంటే సిఎస్ఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనమాట. అసలు సిఎస్ఎస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు మనం అనేది ఒక వెబ్ పేజెస్ అనేది క్రియేట్ చేస్తాం కదా. ఆ వెబ్ పేజెస్ అనేది మనము ఫామ్ అనేది ఇప్పుడు ఫామ్ అనేది క్రియేట్ చేస్తాం మనము HTML యూజ్ చేసి. ఆ ఫామ్ అనేది మనకి ఇంకా స్టైల్గా రిప్రజెంట్ చేయడానికి మనం సిఎస్ఎస్ అనేది యూజ్ చేస్తాము. సిఎస్ఎస్ అంటే ఏం లేదు, ఇప్పుడు యానిమేషన్స్, కలరింగ్, టెక్స్ట్, ఇమేజెస్ అనేది ఎలా బార్డర్స్ అనేది ఎలా యాడ్ చేయాలి, అవన్నీ ఇప్పుడు సిఎస్ఎస్లో ఉంటాయి అన్నమాట. మనము సిఎస్ఎస్ పేజెస్ ఎలా లింక్ చేయాలి, ఎలా యూజ్ చేసి కలరింగ్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాము. ప్రజెంట్ అయితే నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎస్ సింటాక్స్ అనమాట. సిఎస్ఎస్ సింటాక్స్ అంటే ఏం లేదు, మనం ఇక్కడ పి ఉంది కదా, పి అనేది మనము ఏది రిప్రజెంట్ చేస్తున్నాము అంటే, మనం ఇప్పుడు HTMLలో ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది తీసుకున్నాము. పారాగ్రాఫ్ ట్యాగ్లో ఏముంటుంది, టెక్స్ట్ అనేది మనం ఏమన్నా టెక్స్ట్ రాయాలనుకుంటే ఆ యొక్క టెక్స్ట్ అనేది అక్కడ రాస్తాం అనమాట. దాని యొక్క కలరింగ్ కానీ ఏమన్నా చేయాలనుకుంటే మనము సిఎస్ఎస్ అనేది యూజ్ చేస్తాం. మనము టెక్స్ట్లో ఏం కలర్ ఇస్తాం, మ్యాక్సిమం మనం ఈ యొక్క టెక్స్ట్ కలర్ అనేది ఇస్తాం అనమాట. దాని కలర్ అనేది చేంజ్ చేయాలా, బ్లాక్ ఉండాలా, వైట్ ఉండాలా, సంథింగ్ ఏమైనా ఉండాలా అనేసి, ఏ విధంగా ఎలా రిప్రజెంట్ చేయాలనేసి మనం ఇక్కడ సిఎస్ఎస్లో ఇస్తాం అనమాట. అది స్టైలింగ్ అనమాట. నేనైతే ఇక్కడ కలర్ బ్లూ అని ఇచ్చానంటే నాకు అక్కడ బ్లూ అనేది చేంజ్ అవుతుంది, అలా అనమాట. ఇది ఇక్కడ పారెంథసిస్ అనేది యూజ్ చేస్తాము. స్టార్టింగ్లో పారెంథసిస్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం అనమాట మనం ఏమేమి కావాలనేసి. ఇది ఒకటేనే కాదు, ఇట్లా జస్ట్ ఇంకా క్లిక్ చేసి యానిమేషన్స్ ఇట్లా చాలా ఇంకా ఏమి ఇవ్వాలనుకుంటున్నామో, హైట్ ఎంత ఇవ్వాలి, విడ్త్ ఎంత ఇవ్వాలి, అసలు ఆ ఫాంట్ అనేది ఎలా ఏమి ఇవ్వాలి, అట్లా చాలా చేయొచ్చు. ప్రజెంట్ అయితే సిఎస్ఎస్ అనేది ఎలా యాడ్ చేద్దాం ఫస్ట్ అనే దాని గురించి చూద్దాము. ఫస్ట్ అయితే ఎక్స్టర్నల్ ఉంటుంది, ఇంటర్నల్ ఉంటుంది, ఇన్లైన్ సిఎస్ఎస్ ఉంటుంది. ప్రజెంట్ అయితే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది ఎలా ఉంటుందంటే చూద్దామంటే, దాని గురించి అయితే స్మాల్ డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటున్నాం. ఎలా అంటే, ఇప్పుడు మనము HTML పేజెస్ అనేది ఉంటుంది కదా, ఆ HTML పేజ్కి సిఎస్ఎస్ అనేది ఎలా యాడ్ చేస్తామని అంటే, HTML అనేది సపరేట్ ఫైల్ తీసుకుంటాం, సిఎస్ఎస్ అనేది సపరేట్ ఫైల్ తీసుకుంటాం. అంటే సపరేటింగ్ అని కోడింగ్ రాస్తాం అనమాట. అదే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనమాట. ఇంటర్నల్ అంటే మనం ఆ వెబ్ పేజెస్లోనే HTMLలోనే పైన హెడ్డింగ్ సెక్షన్లో మనకి ఏం కలర్ కావాలి, ఏమేమి కావాలి అనేసి పైన సిఎస్ఎస్లో ఇచ్చేస్తాం. ఇన్లైన్ అంటే మనం ఏదైనా ఒక పారాగ్రాఫ్ కానీ ఏదైనా తీసుకుంటాం కదా, ఏదైనా హెడ్డింగ్ కానీ అక్కడే ఆ లైన్లోనే ఇవ్వచ్చు అనమాట. ఆ లైన్లో ఇచ్చేదే ఇన్లైన్ సిఎస్ఎస్ అనమాట. ఇప్పుడైతే లైవ్ ఎగ్జిక్యూషన్ అనేది చూద్దాం. విజువల్ స్టూడియో, నేనైతే విజువల్ స్టూడియో ఓపెన్ చేస్తాను. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను అనుకుంటా. ఆల్రెడీ ఓపెన్ చేశాను. నేనైతే ఫస్ట్ ఎక్స్టర్నల్ అనేది ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఎక్స్టర్నల్ అనేది ఓపెన్ చేసి చూసారు కదా, ఇప్పుడు ఎక్స్టర్నల్ అనేది ఓపెన్ చేశాను. ఎక్స్టర్నల్లో మనకు HTML పేజెస్ ఎలా క్రియేట్ చేస్తామో అలా క్రియేట్ చేస్తాము. ఫస్ట్ ఇక్కడ నేను లింక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాను కదా, ఈ లింక్ ట్యాగ్ అనేది మెయిన్ అనమాట. మనము ఎక్స్టర్నల్లో యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ లింక్ ట్యాగ్ అని యూజ్ చేసి మన ఫైల్ అనేది కనెక్ట్ చేయాలన్నమాట. ఆ ఫైల్ ఎక్కడ ఉందనేసి మెయిన్లీ సింపుల్గా చేయాలనుకుంటే ఒకే ఫోల్డర్లో మన ఫైల్ ఉంటే సింపుల్గా క్యాచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లేదు మీరు ఇక్కడ నేను ఇది ఒక ఫోల్డర్లో పెట్టేసి ఇంకొక ఫోల్డర్లో style.css అనేది సేవ్ చేశానంటే ఇక్కడ దాని యొక్క పాత్ అనేది ఇవ్వాలన్నమాట, ఏ ఫోల్డర్లో సేవ్ చేసామో ఎక్కడ ఉంది ఫైల్ అనేసి. ఇప్పుడైతే నేను ఇక్కడ స్టైల్ స్ట్రీట్ అని రిప్రజెంట్ చేస్తాను, RL అంటే, ఎందుకంటే స్టైల్గా రిప్రజెంట్ చేయాలనుకున్నాను కాబట్టి. అలానే నేను మీకు అర్థం కావడానికి style.css అనేది సేవ్ చేశాను ఇక్కడ ఈ ఫైల్. ఇక్కడ చూసారా, స్టైల్ డాట్ అంటే మనకి హ్యాష్ #, సింబల్ అని వచ్చేసింది. ఇక్కడ HTML పేజెస్కి యాంగులర్ అని వచ్చేసింది అనమాట. ఇది HTML, ఇది CSS అనమాట. ఇక్కడ నేను CSSలో ఏమి ఇచ్చాను, H1 కలర్ వచ్చేసి బ్లూ ఇచ్చాను, P వచ్చేసి రెడ్ ఇచ్చాను. ఇక్కడ H1లో ఏమి ఇచ్చేసాను, కార్టెక్స్ క్లాస్ రూమ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని ఇచ్చాను. ఇప్పుడు దాని గురించి చూద్దాం. మీకైతే ఎక్స్టర్నల్ వచ్చేసి బ్లూ ఇచ్చాను కదా, కాంటెక్స్ అనేది బ్లూ వచ్చేసింది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనేసి రెడ్ ఇచ్చాను, రెడ్ వచ్చేసింది. అదన్నమాట. ఇక్కడ చూసారా,
స్టైల్లో. ఇక్కడ బ్లూ ఇచ్చాను, ఇక్కడ రెడ్ ఇచ్చాను. అది అనమాట సిఎస్ఎస్ అంటే. మనం ఏది కలరింగ్ ఇవ్వాలనుకుంటున్నాం, ఏ స్టైల్లో యానిమేషన్స్ ఎలా ఇవ్వాలి, అట్లా ఏమి ఇవ్వాలనుకుంటున్నామో అవన్నీ సిఎస్ఎస్లో అనేది ఉంటుందన్నమాట. HTML అనేది జస్ట్ ఒక పేజ్ అనేది క్రియేట్ చేస్తాము. అదే సిఎస్ఎస్లో దాన్ని కలర్ఫుల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది సిఎస్ఎస్ అనమాట. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఎలా యాడ్ చేయాలో తెలిసింది. ఇప్పుడు ఇంటర్నల్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇది ఇంటర్నల్ అనమాట. ఇది స్టైల్ కూడా తీస్తాను. ఈ స్టైల్ మనకి అవసరం లేదు. ఇప్పుడు ఇంటర్నల్ అంటే మనం ఇక్కడ చూసారా, స్టైల్ అనేసి నేను ఇక్కడే ఇచ్చాను. అక్కడ ఏం చేసాము, ఒక ఫైల్ అనేది లింక్ చేసాము. ఎక్స్టర్నల్ అంటే ఇక్కడ ఇంటర్నల్ అంటే జస్ట్ HTMLలోనే మనము కోడ్ అనేది రాసాము. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది సపరేట్ ఫైల్ ఉంటుంది, ఇది సేమ్ ఫైల్లో రాస్తాము. ఇక్కడ చూసారా, నేను దిస్ ఈస్ ద హెడ్డింగ్, దిస్ ఈస్ ద పారాగ్రాఫ్ అనేది H1 PTag అనేది ఇక్కడ నేను రాశాను అనమాట. స్టైల్ అనేది రిప్రజెంట్ చేసి బాడీలో PTag B వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వైట్ ఇచ్చాను. అంటే నాకు బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ కావాలని దానికి ఇచ్చాను అనమాట. అలానే నేను ఇక్కడ H1కి Pకి సేమ్ ఒకటే కలర్ ఇవ్వాలని ఇచ్చేసాను. ఇప్పుడు దాని ఎగ్జిక్యూషన్ అనేది చూద్దాం. చూసారా, ఇది దిస్ ఈజ్ ఎ హెడ్డింగ్ అనేది రెడ్ కలర్ వచ్చేసింది. దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్ అనేది కూడా వచ్చేసింది అనమాట మనకి. ఇది ఇంటర్నల్ CSS అంటే. ఇప్పుడు ఇన్లైన్ CSS అంటే చూద్దాం. ఇది ఇన్లైన్ CSS అనమాట. ఇన్లైన్ CSS అంటే మనము ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఎక్స్టర్నల్ అంటే ఇక్కడ సపరేట్ ఫైల్ తీసుకొని దానికి లింక్ ట్యాగ్తో లింక్ చేస్తాం. నెక్స్ట్ ఇంటర్నల్ అంటే సేమ్ ఇక్కడ హెడ్ సెక్షన్లోనే ఇచ్చేస్తాం. దానికి మనం బాడీలోనే అక్కడే ఇచ్చేస్తాం. ఇక్కడ సేమ్ మనం ఎక్కడ రాయాలని అనుకుంటున్నామో అక్కడే ఇచ్చేస్తాం. మనకు ఏ టెస్ట్కి ఏం కావాలో అనేది అక్కడే ఇచ్చేస్తాం అనమాట. ఆ లైన్లోనే మనకి ఏం కావాలా కలరింగ్ అనేది అక్కడే ఇచ్చేస్తాం. ఇది ఇన్లైన్ CSS అనమాట. అర్థమైందా? ఇప్పుడు దీన్ని చూపిస్తాను మీకు. ఇక్కడే ఇచ్చేసాను కదా, ఎగ్జిక్యూషన్ అవుతుందో లేదో ఇప్పుడే చూపిస్తాను. ఇన్లైన్ CSS ఇది సెంటర్ ఎందుకు వచ్చిందంటే అదే చెప్పాను కదా, మనకి ఏం కావాలన్నా ఇక్కడ ఇవ్వచ్చని. నేను టెస్ట్ అలైన్ అని ఇచ్చాను. టెస్ట్ అలైన్ అంటే టెస్ట్ యొక్క అలైన్మెంట్స్ ఏమున్నా నాకు సెంటర్లో రావాలని ఇక్కడ ఈ ట్యాగ్ అనేది రిప్రజెంట్ చేసి ఇచ్చాను. ఇక్కడ ఏమి ఇచ్చాను, దిస్ ఈస్ ఎ హెడ్డింగ్ అనేది టెస్ట్ కాబట్టి ఓవరాల్ టెక్స్ట్. ఆ టెస్ట్ అలైన్మెంట్ వచ్చేసి సెంటర్ అన్న, అందుకే ఇక్కడ సెంటర్ అనేది వచ్చేసింది నీకు. ఇట్లా CSS అంటే ఇట్లా మనం ఎన్నైనా ఉంటుంది అనమాట. ఎనీ యానిమేషన్స్ ఇక్కడ CSSలో అనేది రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఇక్కడ PTag నేను ఏమి ఇవ్వలేదు, అందుకే ఇక్కడ మీకు చూసారా ఇక్కడే ఉంది. ఇన్లైన్ వచ్చేసి నేను సెంటర్ అన్నాను, సెంటర్ వచ్చేసింది. ఇది ఓవరాల్ ఎక్స్టర్నల్స్ ఇంటర్నల్స్ ఇన్లైన్ CSS అంటే ఇదన్నమాట. ఇది ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఇన్లైన్ అంటే. నెక్స్ట్ వచ్చేసి సెలెక్టర్స్ అంటే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఎలిమెంట్, ఏదైనా ఒక ఎలిమెంట్కి మాత్రమే మనము ఏదైనా స్టైల్గా కలర్స్ కానీ యానిమేషన్స్ ఎలా రైట్ కావాలి, ఇమేజ్ యూజ్ చేస్తే ఇమేజ్ ఎలా రైట్ కావాలి, ముందుకు కావాలి అని స్పెసిఫిక్గా కాల్ చేసి దాని యొక్క సపరేట్గా ఇస్తాం. ఐడి అంటే దాని యొక్క క్లాస్ మనం ఏదైనా యూజ్ చేస్తాం కదా, డివ్ ట్యాగ్ కానీ ఏదైనా హెడ్డింగ్ ట్యాగ్ కానీ అట్లా యూజ్ చేసినప్పుడు ఐడి క్లాసు ఇట్లా అనేసి మొత్తం ఉంటుంది. అవి కాల్ చేసి ఎలా స్టైల్గా రిప్రజెంట్ చేయాలి, ఎలా ఏ విధంగా ఇవ్వాలి, ఏమేమి యూజ్ చేయవచ్చు అనేసి ఇప్పుడు చెప్తాను. అలానే యూనివర్సల్ అంటే మనం ఓవరాల్ అనమాట. మనం ఏదైనా ఒక పేజ్ తీసుకున్నామంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా సేమ్ అవే మనం ఏమి ఇస్తే అవి మాత్రమే వస్తాయి అనమాట ఓవరాల్గా. గ్రూప్ అంటే ఒకటేసారి మనం ఒక్కొక్కటి సిమిలారిటీస్ ఉంటాయి కదా, అట్లా లేకుండా జస్ట్ ఒకే దాంట్లో మనం కోడింగ్ అనేది ఎక్కువ లేకుండా సింపుల్గా చేయడానికి గ్రూప్ సెలెక్టర్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకున్నాం. ఎలిమెంట్ అంటే ఇప్పుడు ఏదైనా మనం H ట్యాగ్, P ట్యాగ్ ఇట్లా యూస్ చేస్తాం కదా, హెడ్డింగ్ ట్యాగ్ ఇట్లా పారాగ్రాఫ్ ట్యాగ్కి దానికి మాత్రమే యూస్ చేస్తాం అన్నమాట. ఎలిమెంట్ ఒకసారి చూపిస్తాను మీకు. చూస్తారా, ఎలిమెంట్ ట్యాగ్ అంటే మనం కలరింగ్ CSS అనేది ఇక్కడ ఇచ్చాను కదా, మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చాను, సెట్టింగ్స్ సెంటర్ అని ఇచ్చాను. ఇప్పుడు దాని గురించి ఎగ్జిక్యూషన్ చూద్దాం. దాని యొక్క అవుట్పుట్ అనేది చూద్దాం.
కదా ఇక్కడ నేను ఏమి ఇచ్చాను ఇవన్నీ తీసేస్తాను. ఇక్కడ కాంటాక్ట్స్ క్లాస్ రూమ్ ఇస్తే వెబ్ డెవలప్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ అనేది వెబ్ డెవలప్మెంట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుందని ఇచ్చేసాను. ఇది ఎలిమెంట్ అనమాట. ఏదైనా స్పెసిఫిక్గా ఒక ఎలిమెంట్ అనేది పిలిచి ఆ ఎలిమెంట్స్ అనేసి మనం ఏమేమి ఇవ్వాలో అనే దాని గురించి సెలెక్టర్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఐడి ఇచ్చాను, ఐడికి మనం ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అనేది రిప్రజెంట్ చేయాలన్నమాట. అది ఎలా ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ ఐడి ఇచ్చాను కదా పారాగ్రాఫ్కి, చూసారా ఐడి పారాగ్రాఫ్ అని ఇచ్చాను. ఇది ఎలిమెంట్ ట్యాగ్ అనమాట. ఇది ఎలిమెంట్ ట్యాగ్ పి అనేది నేను ఏ విధంగా ఉండాలా అనేది కలరింగ్ ఇచ్చాను. నాకు ఇక్కడ పారాగ్రాఫ్ అనేది ఐడి అనేది మెన్షన్ చేశాను కదా, ఐడి వచ్చి పారాగ్రాఫ్ 1 అని ఇచ్చాను. అది మాత్రమే ఇప్పుడు రిఫరెన్స్ చేద్దాం. ఇప్పుడు తీసేస్తాను. హ్యాష్ ట్యాగ్ అనేది రిఫరెన్స్ చేయాలి ఐడిలో. నేను ఇక్కడ ఏం తీసుకున్నా para1 అని ఇచ్చాను. ఇక్కడ para1 అనేది పెట్టాలి. సేవ్ చేయాలి. ఇప్పుడు సేవ్ చేసిన ఫైల్లో రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ చూసారా నేను ఐడి అనేది సపరేట్గా ఇచ్చాను. అదే పారాగ్రాఫ్ 1 మాత్రమే 1 ఇచ్చాను. మిగతా అవన్నీ ఇక్కడ పక్కన సపరేట్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ సబ్స్క్రైబ్ ఛానల్ ఒకటి మాత్రమే ఉంది, ఎందుకంటే ఇక్కడ ఐడిలో నేను అది మాత్రమే ఇచ్చాను. ఇక్కడ ఐడిలో ఏముంది సబ్స్క్రైబ్ ఛానల్ ఒకటే ఉంది, కాబట్టి అది మాత్రమే ఇక్కడ హ్యాష్ ట్యాగ్తో రిఫరెన్స్ చేస్తాం అనమాట. ఐడి ఎప్పుడు కూడా మనం కాలింగ్ చేయాలనుకుంటే సపరేట్గా హ్యాష్ ట్యాగ్ అనేది ఇచ్చేసి ఐడిలో para1 అని కాదు, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. ఇక్కడ నేను సబ్ అని కూడా పెట్టుకోవచ్చు. సబ్ కానీ ఛానల్ ఇట్లా మీరు ఏమి దానికి కాలింగ్ చేయాలనుకుంటున్నారో అది మాత్రం అక్కడ రిప్రజెంట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఐడి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ అనమాట. క్లాస్ సెలెక్టర్స్ అనేది ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము. క్లాస్ సెలెక్టర్ అనేది స్పెసిఫిక్ అనేది డాట్తో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ హ్యాష్ ట్యాగ్తో రిప్రజెంట్ చేస్తాము. క్లాసెస్ అనేది ఎప్పుడు క్లాస్ అని మనం పిలిచిన తర్వాత ఆ క్లాస్కి మనము సిఎస్ఎస్లో ఏ విధంగా రాయాలంటే డాట్తో రిప్రజెంట్ చేయాలన్నమాట. డాట్ పెట్టేసి మనము ఆ క్లాస్కి ఇలా ఐడి పారాగ్రాఫ్ 1 ఇచ్చాము కదా, para1 అనేసి అట్లా ఎలా పిలిచామో ఇక్కడ డాట్ పెట్టి మనం ఏది పెడితే అది దాన్ని పెట్టేసి అది పిలిచాలన్నమాట. కాలింగ్ చేసి మనం టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ ఇట్లా ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నామో అవన్నీ ఇచ్చేసి సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ అనేది చేయాలన్నమాట. ఇది క్లాస్. ఇప్పుడు క్లాస్ గురించి చూసి చూపిస్తాను లైవ్లో. ఇక్కడ క్లాస్ అనేది తీసుకున్నా కదా, ఇక్కడ క్లాస్ వచ్చేసి సెంటర్ అని పిలిచాను. క్లాస్ అనేది సెంటర్ అని పిలిచాను. కార్టెక్స్ క్లాస్ రూమ్ ఇక్కడ మళ్ళీ పారాగ్రాఫ్లో కూడా క్లాస్ అనేది పిలిచాను. సెంటర్ అనేది పెట్టాను. సెంటర్ అనే ఐడి ఇచ్చాను అనమాట. ఇక్కడ సెంటర్ అనేది ఏమి ఇచ్చామో ఇక్కడ డాట్తో రిప్రజెంట్ చేయాలన్నమాట. డాట్ సెంటర్ అని ఇక్కడ ఇచ్చాను అనమాట. సిఎస్ఎస్లో ఇది స్టైల్ షీట్, ఇది స్టైల్ షీట్లో రిప్రజెంట్ చేశాను. ఇది ఇక్కడనే కాదు, పక్కన ఇంకొకటి ఫైల్ తీసుకొని మనం అక్కడ కూడా ఏ విధంగా అయినా ఎక్కడైనా చేయొచ్చు అనమాట. సిఎస్ఎస్లో ఇక్కడనే కాదు, పక్కన సపరేట్ ఫైల్ తీసుకొని సేమ్ ఇక్కడ ఎట్లా పిలుస్తున్నామో స్టైల్ అని పెట్టేసి అక్కడ పక్కన సపరేట్ ఫైల్ సిఎస్ఎస్ ఫైల్ తీసుకొని అక్కడ కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడైతే సిఎస్ఎస్ అని తీసుకున్నా కదా, ఇదైతే ఫైల్ అనేసి రన్ చేద్దాం. క్లాస్ అన్న ఫైల్ని చూసారా, కార్టెక్స్ క్లాస్ రూమ్ డిజైన్ మొత్తం 2 దాంట్లోకి ఇచ్చాను కాబట్టి సేమ్ 2 దాంట్లో ఒకటేసారి ఇచ్చేసాను కాబట్టి సెంటర్ అనేది ఒకటే ఇచ్చాను అనమాట. అయిపోయింది. ఇప్పుడు యూనివర్సల్ సెలెక్టర్ అనమాట. యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఏం లేదండి, మనం ఏదైనా ఒక స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కానీ ఏదైనా అది డిఫాల్ట్గా అట్లే ఉండాలనుకుంటే, చేంజ్ కాకుండా అట్లే ఉండాలంటే యూనివర్సల్ సెలెక్టర్ అనేది ఉపయోగపడుతుంది. అంటే మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్లో ఏదైనా టెక్స్ట్ కానీ ఏదైనా ఒక ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ అట్లే ఫ్లెక్సిబుల్ అట్లే ఉండాలనుకుంటే యూనివర్సల్ సెలెక్టర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా అది సేమ్ అట్లనే ఉండాలన్నమాట. అలాంటి దాంట్లోకి యూనివర్సల్ సెలెక్టర్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఇది తీసేస్తా. ఇక్కడ ఏంది దాని యొక్క రిప్రజెంట్ వచ్చేసి స్టార్ అనమాట. స్టార్తో రిప్రజెంట్ చేస్తే మనకి మొత్తం అనే వేరే ఉంటుంది అనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేద్దాం, మీకు అర్థం కావడానికి ఇవి తీసేస్తాం. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను రెడ్ ఇస్తా.
సేవ్ చేద్దాం. చూసారా, మనకి ఇట్లా రెడ్ కానీ ఏదైనా ఒక ఇమేజ్ కానీ ఫ్లెక్సిబుల్గా ఉండాలనుకుంటే ఇట్లా ఓవరాల్ ఇది అట్లే ఉంటుందన్నమాట. మీరు కోడింగ్ ఎంత చేసినా యూనివర్సల్ సెలెక్టర్ అనేది సెలెక్ట్ చేసుకొని అది స్టార్టింగ్లో ఇచ్చేసి ఇంకా మిగతాది ఏమన్నా చేంజ్ చేసుకుంటూ అట్లా వెళ్ళిపోయినా ఆ కలర్ అనేది అట్లే ఉంటుంది, రెడ్ కలర్ అనేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఉంటుంది. అది దాని యొక్క ఫ్యూచర్ అనమాట. ఇప్పుడు గ్రూప్ సెలెక్టర్స్ అనమాట. అంటే గ్రూప్ సెలెక్ట్ పే ట్యాగ్ ఇట్లా చాలా ఉంటాయి కదా, అంటే చాలా మెన్షన్ చేస్తాం. ఒక పెద్ద వెబ్ పేజెస్ అనేది క్రియేట్ చేసినప్పుడు సిమిలర్గా ఒకే టెస్ట్ కానీ ఏదైనా టెస్ట్ కలర్ అనేది సిమిలర్గా యూస్ చేయాలనుకున్నప్పుడు 1 or 2, 3 అనేది సేమ్ చేస్తాం. ఇంకో 2 అనేది డిఫరెంట్ కలర్ అనేది యూస్ చేస్తాం. ఆ సిమిలర్గా ఉంటాయి చూసారా, ఆ సిమిలర్ అనేది మనం కోడింగ్ అనేది లెంత్ కాకుండా ఒకటేసారి మనము ఆ కాలింగ్ పిలిచేసి అక్కడే ఇచ్చేసినామంటే కోడింగ్ అనేది లెంత్ కాకుండా సింపుల్ వేలో అక్కడే ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది అనమాట. ఇప్పుడు దాని యొక్క ఒకసారి చూద్దాం, దానికి ఎలా ఉంటుంది అనేసి లైవ్లో ఒకటి చూపిస్తా. ఇక్కడ లైవ్లో చూసారా, నేను ఇక్కడ హెడ్ 1 ట్యాగ్, హెడ్ 2 ట్యాగ్, పే ట్యాగ్ ఇట్లా మీకు చెప్పిందని సింపుల్గా 2, 3 తీసుకున్నా. ఇక్కడ ఇమేజ్ ట్యాగ్స్ ఇట్లా ఏమైనా తీసుకోండి, ఎనీ లాట్ ఆఫ్ థింగ్స్ తీసుకోండి. అన్ని దానిలో టెక్స్ట్ కానీ ఏదైనా ఒకటే విధంగా ఇవ్వాలనుకుంటే ఇక్కడ స్టైల్లో H1, H2, P అని చెప్పేసి ఇట్లా ఇవ్వండి. ఏదైనా అలైన్మెంట్ సెంటర్లో ఉండాలి, కలర్ అనేది ఉండాలి, సేమ్ అవన్నీ ఒకే విధంగా ఉండాలి అనుకుంటే ఇక్కడ జస్ట్ గ్రూప్ సెలెక్టర్స్ అనేది యూస్ చేస్తాం అనమాట. చూస్తున్నారా, నేను ఇక్కడ ఇచ్చేసాను. కంట్రోల్ S అనేది కొడతా. నెక్స్ట్ వచ్చేసి ఫైల్లోకి వెళ్ళేసి ఓపెన్ చేస్తా. చూసారా, నాకు ఇవన్నీ ఒకటే విధంగా కావాలనుకున్నా కాబట్టి జస్ట్ నాకు సెంటర్లో వచ్చేసాయి అనమాట. అన్నీ సెంటర్లో వచ్చేసాయి, అన్నీ సేమ్ రెడ్ కలర్లో కూడా వచ్చేసాయి. అవి గ్రూప్ సెలెక్టర్స్ అంటే అదే అనమాట. ఇవి సెలెక్టర్స్ అనమాట. ఓవరాల్ ఎన్ని ఉన్నాయి? ఎలిమెంట్ సెలెక్టర్ అంటే స్పెసిఫిక్గా ఏదైనా ఒక ఎలిమెంట్ పిలిచి దానికి మాత్రమే, ఇప్పుడు పారాగ్రాఫ్ ఒకటే ఇవ్వాలనుకుంటున్నాం, పారాగ్రాఫ్ ఫంక్షన్ అనేది పిలిచేసి దానికి కలర్ అనేసి రెడ్ కలర్ అంటే రెడ్ కలర్ వస్తుంది, బ్లూ అంటే బ్లూ వస్తుంది. అట్లా ఒక స్పెసిఫిక్ ఒక ఎలిమెంట్కి మాత్రం ఇవ్వాలనుకుంటే ఎలిమెంట్ సెలెక్టర్. ఐడి అంటే స్పెసిఫిక్గా మనం ఏదైనా ఒక లైన్కి ఇచ్చేసి దాని యొక్క ఐడి మెన్షన్ చేస్తే సపరేట్గా ఆ లైన్కి మాత్రమే మనం పిలిస్తే అది వస్తుంది అనమాట. క్లాస్ అంటే ఏదైనా ఒక క్లాస్కి యూస్ చేస్తాం కదా మనము, ఆ క్లాస్ సెలెక్టర్ అనేది మనం ఏం పిలిచాలనుకుంటే క్లాస్ అని చెప్పేసి పైన డాట్తో రిప్రజెంట్ చేస్తే వస్తుంది. యూనివర్సల్ సెలెక్టర్ అంటే స్టార్తో. ఇక్కడ మీరు ఫంక్షన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎలిమెంట్ అంటే జస్ట్ దాని యొక్క ఎలిమెంట్ ఏమి చేస్తున్నామో అది మాత్రము. ఐడి అంటే మనం ఏది రిప్రజెంట్ చేస్తున్నామో దాన్ని హ్యాష్ట్యాగ్తో రిప్రజెంట్ చేస్తాం, హ్యాష్ట్యాగ్తో వస్తుంది. ఆ తర్వాత క్లాస్తో డాట్తో రిప్రజెంట్ చేస్తాం, యూనివర్సల్లో స్టార్ మార్క్తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. గ్రూప్ సెలెక్టర్స్ డివైడింగ్కి కామాతో రిప్రజెంట్ చేస్తాం. ఇవి దాని యొక్క ఫంక్షన్స్ అనమాట.